మహోగ్రమే 8 జిల్లాల్లో 46 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రత ఎంత భయంకరంగా ఉంది చూడండి. అబౌవ్ 46 డిగ్రీస్ అంటే ఆల్మోస్ట్ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది 8 జిల్లాల్లో. అంటే ఎంత భయంకరమైన ఎండ చూడండి. మే మిడిల్కి వచ్చేసరికి ఇంకా సిచ్యువేషన్ ఏందో అర్థం కావట్లే. ఇగో మళ్ళా ఎండ దెబ్బతో 4 చచ్చిపోయారు. ప్రతిరోజు 4, 5, 10 మంది 11 మంది చచ్చిపోతూనే ఉన్నారు. ఇది అఫీషియల్గా ఉన్న రిపోర్ట్. మళ్ళీ ఇక అన్అఫీషియల్గా ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది లెక్కలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి తిరిగి వచ్చి ఇంటికి వస్తారు, టైర్డ్ అయిపోతారు, ప్రాణాలు పోతాయి. ఆ రికార్డు బయటికి ఏమొస్తుంది? అట్లా ఎన్ని ప్రాణాలు పోయినాయి ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ ఏదో ఎవరైనా ఎంప్లాయీస్ ఇదో బస్ స్టాండ్ దగ్గరనో ఇంకో దగ్గరనో చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగినాయి. ఉదయం 8 గంటలకే మొదలైన భానుడి ఉగ్ర ప్రతాపం సాయంత్రం 5:30 వరకు కొనసాగింది. ఏకంగా 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డైంది. సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీల పైన నమోదైందట. నిర్మల్, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, మహబూబ్ నగర్, భూపాలపల్లి, హన్మకొండ, మహబాద్ జిల్లాలోని పలు మండలాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఎండ కాసింది. పెరిగిన వడగాలుల తీవ్రత వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటుండడంతో వడగాలులు వీస్తున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల పైన ఉష్ణోగ్రత పెరిగితే వడగాలులుగా రికార్డ్ చేస్తారు. ఒక ప్రాంతంలో 45 డిగ్రీల సెల్సియస్ దాటినా వడగాలుల ప్రభావం ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారు. అంటే 46 డిగ్రీస్ దాటితే దాని కిందనే పరిగణిస్తారట. గురువారం 19 జిల్లాల్లోని 80 మండలాల్లో ఈ వడగాలులు వీచినాయట. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఎండల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో గురువారం 17 మండలాల్లో, నల్గొండ జిల్లాల్లో 14 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇగో వాతావరణ శాఖ ఏమంటుందంటే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం వరకు ఉంటుందట. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు పెరిగినాయి. 6వ తేదీ నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉందట. కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని చెప్తున్నది వాతావరణ శాఖ. కుప్పకూలుతున్న రైతులు, కూలీలు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శాఖయ్య 55 సంవత్సరాలు 15 రోజులుగా మామిడికాయలు కోసి టంకర ఎండబెడుతున్నాడట. గురువారం సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం గబ్బాయికి చెందిన పోర్తేటి శ్రీనివాస్ 47 సంవత్సరాలు 2 రోజుల క్రితం ఒక వివాహ వేడుకకు వెళ్లి అస్వస్థతకు గురయ్యిండు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిండు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్లో గజ్జల సంజీవ్ హమాలీగా పనిచేస్తూ వడదెబ్బకు గురయ్యిండు. ఇంట్లోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయిండు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన వ్యవసాయ కూలి అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చచ్చిపోయిండు. ఎంత ఘోరంగా ఉన్నది చూడండి టెంపరేచర్. అన్నిగో నల్గొండ, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, వరంగల్, సూర్యాపేట్, ఇట్లా కరీంనగర్ 46 ఆ పైన డిగ్రీలు నమోదైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో అయితే 47.1 అట. చూడురిగా ఉన్నారా మరి ఎట్లున్నారో ఊరోళ్ళు అంత పాపం. 47.1. సో చాలా భయంకరంగా ఉన్నది. బయట తిరగకపోవడమే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పొరపాటును కూడా బయటకి వెళ్ళకండి, అత్యవసరం అయితే తప్ప. ఒకవేళ బయటికి వెళ్ళినా క్యాప్ ధరించడమో, గొడుగు పట్టుకోవడమో ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ని ఉపయోగించుకోండి. లేకపోతే కథమే. నేను నిన్న కూడా చెప్పిన పొలిటికల్ పార్టీల మీటింగ్లకు దయచేసి వెళ్ళకండి. ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెసా, బీజేపీనా, బీఆర్ఎస్ఆ, ఇంకెవడా. దయచేసి ఎండలో సాయంత్రం మీటింగ్ కదా ఏంగా రెడీ అవుతామంటే మీరు ఆ ట్రాక్టర్లను డీసీఎంలో బండి మీద కూర్చొని ఎప్పుడో 3-4 గంటలకు స్టార్ట్ అయితే అది 5 గంటల దాకా ఎండనే ఉంటుంది. అనవసరంగా పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. వాడు ఇచ్చే 300, 400 దేనికి పనికిరావు. దయచేసి ఆలోచించండి.